మనుషుల ప్రాణాలు తీసే ఈవిడ ప్రవర్తన హుందాగా గౌరవంగా ఉంటుందని ఆశించడం మన తప్పే మిస్సమ్మ. ఎక్కువగా మాట్లాడకు రాతోడు. మీరు మీ హద్దుల్లో ఉంటే మంచిది. లేదంటే అమర్ గతం మర్చిపోయాడు, మీరు అమర్ని మర్చిపోవాల్సి వస్తుంది. ఏంటి మిస్ అమ్మ ఇది? మన గురించి మనోహరి ఆంటీ డాడ్తో అలా చెప్పింది. ఆంటీ అన్న అబద్ధాలు చెప్తుంటే ఎందుకు ఊరుకున్నావు మిస్ అమ్మా? అవి నిజాలు కావని డాడ్తో చెప్పచ్చు కదా. నువ్వెవరో మేమెవరో డాడీకి చెప్పాల్సింది కదా మిస్ అమ్మా. లేదంటే ఆంటీ చెప్పిందే నిజమని డాడీ నమ్ముతారు. అవునమ్మా, నువ్వెందుకు కామ్గా ఉంటున్నావు? సార్తో నిజం చెప్పొచ్చు కదా. దేనికైనా టైం రావాలి, అప్పటి వరకు వెయిట్ చేయాలి. మనోహరి ఒకటి చెప్పి మనం ఇంకొకటి చెప్తే ఆయన కన్ఫ్యూజ్ అవుతారు, బ్రెయిన్ పై ప్రెషర్ పెరుగుతుంది. అందుకే నేనేం మాట్లాడట్లేదు. మీరు పైకెళ్ళి చదువుకోండి, వెళ్ళండి. సారు ఆరోగ్యాన్ని అడ్డు పెట్టుకొని మనోహరి కావాలనే మనతో ఆడుకుంటుంది మిస్సమ్మ. తన ఆట ఎక్కువ రోజులు సాగదు రాతోడ్, త్వరలోనే ముగిసిపోతుంది. నీ ధైర్యం ఏంటి మిస్సమ్మ? ఆయన కట్టిన ఈ తాళి ఈ పవిత్రమైన మంగళసూత్రమే నా ధైర్యం. ఈ తాళే ఆయనకి నేనెవరో పిల్లలెవరో గుర్తు చేస్తుంది. ఆ దేవుడు కాపాడతాడు, నాకు ఆ నమ్మకం ఉంది. నిజంగా దేవుడే కాపాడాలి మిస్సమ్మ. డాడ్ గతం మర్చిపోయాడని మనోహరి ఆంటీ తన ఇష్టానికి బిహేవ్ చేస్తుంది. అవునానంద్, ఆంటీకి ఆ యాదమ్మ తోడైంది. ఇద్దరూ కలిసి మనల్ని డాడీకి దూరం చేస్తున్నారు. వాళ్ళ మీద నాకు చాలా కోపం వస్తుంది. వాళ్ళనేం చేసినా తప్పు లేదు. అయితే వాళ్ళకి స్ట్రాంగ్ పనిష్మెంట్ ఇద్దాం. మనోహరి ఆంటీకి మనం పనిష్మెంట్ ఇవ్వడమా? మన వల్ల అవుతుందా? ఎందుకు అవ్వదన్నయ్య? వద్దు బుజ్జమ్మ, మనోహరి ఆంటీ ఏం చేసినా మనం ఏం చేయకూడదని మిస్ అమ్మ చెప్పింది కదా. అమ్మకు తెలియకుండా ఆంటీకి పనిష్మెంట్ ఇద్దాం. కరెక్ట్ బుజ్జమ్మ. స్కూల్లో మనం ఏదైనా తప్పు చేస్తే మిస్ కానీ ప్రిన్సిపల్ కానీ వెంటనే మనకు పనిష్మెంట్ ఇస్తారు కదా. అలాగే ఆంటీ చేసిన తప్పుకి మనం ఈరోజే పనిష్మెంట్ ఇవ్వాలి. ఓకే, కానీ ఆంటీకి ఎలాంటి పనిష్మెంట్ ఇద్దాం? ఆంటీతో పాటు ఆ యాదమ్మ కూడా కలిపి పనిష్మెంట్ ఇద్దాం. అలాంటి పనిష్మెంట్ ఏముంటుంది? నా దగ్గర ఒక ఐడియా ఉంది. ఏంటి బుజ్జమ్మ? ఇది ఐడియా. సూపర్ బుజ్జమ్మ, నీ బ్రెయినే బ్రెయిన్. ఇంత షార్ట్ టైంలో స్మార్ట్గా థింక్ చేసావు. హ్యాట్స్ ఆఫ్ బుజ్జమ్మ. ఎంతైనా నువ్వు మా అమ్మవి కదా, అంటే ఐ మీన్ బుజ్జమ్మవి కదా. పదండి పదండి, మనోహరి ఆంటీకి యాదమ్మకి బుద్ధి చెప్దాం. పద. పదండి.
గతంలో నేను అమర్ ప్రేమించుకున్నామని పెళ్లి చేసుకోవాలనుకున్నామని చంబాతో అమర్కి చెప్పించాను. అమర్ అది నమ్మేసినట్టున్నాడు. త్వరలోనే మా పెళ్ళవుతుంది. మనోహరి అమరేంద్ర సార్ని పెళ్లి చేసుకోగాని ఈ ఆస్తి మొత్తం తనదైపోతుంది. నేను తనకి సాయంగా ఉన్నాను కాబట్టి మనోహరి ఆస్తిలో సగం వాటా నాకిస్తుంది. అప్పుడు నేను హాయిగా కలకత్తా వెళ్ళిపోయి సెటిల్ అయిపోవచ్చు. మనోహరి ఆంటీ, మీకు కాఫీ కావాలా? ఏంటి నన్ను కాకపడుతున్నారు? మీకేం కావాలి? మాకేం వద్దా ఆంటీ, మీరు మా డాడీని బాగా చూసుకుంటున్నారు కదా, అది చాలు. కానీ మీకు కాఫీ పెట్టడం రాదు కదా. యాదమ్మకొచ్చు కదా ఆంటీ. నాకు కాఫీ చేయటం వస్తే మీకు కాఫీ చేసి ఇవ్వాలని రూల్ ఉందా? కాఫీ మాకు కాదేదమ్మా, మనోహరి ఆంటీకి. తనకు కాఫీ కావాలంటే మీరొచ్చి అడగడం ఏంటి? అంటే మనోహరి ఆంటీ మా డాడీని బాగా చూసుకుంటుంది కదా, అందుకే ఆంటీకి ఏం కావాలో మేం చూసుకుంటున్నాం. తెలివైన వాళ్లే. మీరు కూడా ఆ బాగీ మేడం వైపు ఉండకుండా మనోహరి వైపు ఉండండి, బాగుపడతారు. ఉండండి, చేసి పెడతా. సరే ఆంటీ, మేము కాఫీ పంపిస్తాం. యాదమ్మా, యాదమ్మా. అబ్బబ్బా, ఈ ఆడపిల్లల కన్నా మీరిద్దరూ చాలా బెటర్ అబ్బాయిలు. ఊరికే అరుస్తూ ఉంటారు. ఆ, ఎందుకు ఊరికే అరుస్తున్నారు? మనోహరి ఆంటీకి కాఫీ కావాలంట యాదమ్మా. ఎంతమంది చెప్తారే? ఆ పనిలోనే ఉన్నాను. కాఫీ కోసం మనోహరి ఆంటీ వెయిటింగ్ యాదమ్మా, త్వరగా తీసుకెళ్ళు. ఈ ముక్క చెప్పడానికా అంతలా అరిచారు? మీరు పిల్లలు కాదే, పిశాచులు. సరే యాదమ్మా, నువ్వు వెళ్ళి కాఫీ ఇచ్చేసే. ఉమ్.